హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చింతపండు పులిహార. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: పోపులు, అది ఆవ పౌడర్, ఆవాలు పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. చింతపండు గుజ్జుని తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఉడికించిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకొని అది కూడా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం బెల్లం పౌడర్ వేసుకోవాలి. బెల్లం పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దగ్గర పడనిచ్చి దింపుకోవాలి. తర్వాత వేరే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పోపులు, శనగపప్పు, మినపప్పు, వేరుశనగుళ్ళు, అవన్నీ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నవన్నీ దగ్గర పెట్టుకొని రైసు, పోపు, ఆవ పౌడర్, సాల్ట్, చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, చింతపండు గుజ్జుది ఉడకబెట్టింది ముందుగా రైస్లో చింతపండు గుజ్జుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో పోపును కూడా వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా చింతపండు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అది కూడా బాగా కలిపిన తర్వాత ఆవు పిండిని సగం పౌడర్ ముందు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరలా మిగిలిన పౌడర్ను కూడా మరోసారి వేసుకొని ఇలా మిగిలిన పౌడర్ను కూడా మళ్ళీ వేసుకొని మీకు సరిపడేంత చూసుకోండి, టేస్ట్కి సరిపడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని కాసేపు పక్కన ఉంచుకుంటే చింతపండు పులిహార రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.